అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చెల్లా కృష్ణవేర్ అభిషేక్. నా పప్పీ సుబాకు. పప్పీని అశుద్ధంగా చూస్తారు కదా అందరూ, అందుకే పప్పీని పెట్టే మాట్లాడదామని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ లైఫ్లో మనకి ఏది శుద్ధము అశుద్ధము కాదు, ఇట్స్ జస్ట్ అవర్ పర్స్పెక్టివ్. నేను మొన్న కనకమహాలక్ష్మి వారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్ట్రిక్షన్స్ అన్నీ చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే కనకమహాలక్ష్మి వారు విగ్రహాన్ని అందరూ ముట్టుకోగలగాలి, అందరూ పూజ చేయగలగాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఆలయాలు కట్టేది భక్తుల కోసమైనా లేకపోతే పురోహితుల కోసం. ఆ పురోహిత వ్యవస్థ వచ్చేసింది, వాళ్ళేమో కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేశారు. అందరినీ తోపులాట్లు, ఇది అది, బేసిక్ రెస్పెక్ట్ ఉండదా అండి భక్తులకి. దాంతోపాటు భైరవకోనతో ఒకనొక టైంలో మనమే మొత్తం హాయిగా విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు, కుంకుమ పూజ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, భస్మాభిషేకం చేసుకోవచ్చు. అలాంటిది దానికి కూడా ఒక గోపురంలా కట్టేసి ఒక పురోహితుడిని పెట్టేసి మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు మాకు. ఇంక ఏం వెళ్ళాలనిపిస్తుందండి అసలు. పాపం నిజంగా చాలామంది భక్తులు వెళ్ళి అక్కడ అవమానం పడినా కూడా పాపం దేవుడి కోసం వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకుని వస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఎంత అవమానం చేస్తున్నారంటే మాటల్లో చెప్పలేనంత అవమానం. పట్టించుకోవట్లేదు, దేవుడి కోసమే కదా అని పట్టించుకోవట్లేదు భక్తులు. దాంతోపాటు ఒక టెంపుల్ కట్టారు, తిరుపతిలాగా కొండ మీద ఒకటి కట్టారు ఇక్కడ విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామి వారికి. దానికి కూడా ఏంటంటే వెనకాల పెద్ద లైన్ లేకపోయినా దేవుడు స్వామివారి విగ్రహం చూసుకుని దండం పెట్టుకుంటుంటే తోసేస్తున్నారు. ఏంటండి ఇది? అసలు బేసిక్ రెస్పెక్ట్ ఉండదా? నిజంగా చెప్తున్నానండి, నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టి పురోహిత వ్యవస్థని చూస్తూ ఉంటే నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అన్నీ దాన్ని ఏమంటారు, ఆలయాలన్నీ మన కంట్రోల్లో చేసుకోవాలి, ఎవరిని విగ్రహం దగ్గరికి రానివ్వకూడదు, విగ్రహాన్ని ముట్టుకొనివ్వకూడదు, రెస్ట్రిక్షన్స్ పెట్టేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటో చెప్పనా అండి, ఫస్ట్ గోత్రం అడగడం మానేయండి. గోత్రం నిండే కదా మనకి కులాలు అవన్నీ తెలుస్తాయి. ఫస్ట్ గోత్రం అడగద్దు. ఏ క్యాస్టు, ఏ సబ్ క్యాస్టు అవన్నీ గోత్రం నుండే తెలుస్తాయి. నామధేయం చాలు, గోత్రం అనవసరం. ఫస్ట్ విషయం. సెకండ్ విషయం ఏంటంటే, మన పురోహితులు అయినా బ్రాహ్మిన్స్ అయినా ఎవరైతే ఉన్నారో మనము చేసిన అన్టచబిలిటీ అంత ఇంత కాదండి. ఎంత హేట్రెడ్ బ్రాహ్మిన్స్ మీద ఉంది అంటే మనం ఎంత హింసించి ఉంటాం వాళ్ళని, సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా, మానసికంగా, శారీరకంగా ఎంత బాధ పెట్టి ఉంటాం, ఎంత చిన్న చూపు చూసి ఉంటాం. కర్మ సిద్ధాంతం గురించి మనమే కదండి మాట్లాడేది. పరబ్రహ్మ, పరమాత్మ, కర్మ, మోక్షము అని చెప్తాం కదా. కర్మ సిద్ధాంతం మనకే కొట్టింది. ఇప్పుడు బ్రాహ్మిన్స్ పరిస్థితి చూడండి. ఎప్పుడు మనం అద్వైతం అంటాం. అద్వైతం అంటే ఏంటి? అందరిలోనూ దేవుడు ఉన్నారు. అందరిలోనూ దేవుడు ఉన్నప్పుడు ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ ఎలా అవుతాడు? ఈ పీఠాధిపతులను కూడా నేను చూస్తూ ఉంటానండి. కాళ్ళను ముట్టుకోకూడదు, చేతులు ముట్టుకోకూడదు. వాళ్ళు యాపిల్ ఇస్తున్నప్పుడు కూడా ఇలా ఏదో క్యాచెస్ ఆడినట్టు సుడతారు. అంటే అసలు ముట్టుకోకూడదు వాళ్ళని. అంటే వాళ్ళ పవిత్రత పోతుందా మనం ముట్టుకుంటే? ఈ మోడర్న్ యుగంలో కూడా మనం అన్టచబిలిటీని ఇంకా చూపిద్దామా? కానీ మన భక్తులందరం మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, సూపర్. ఇదే మైండ్ సెట్తో ఉండండి. ఇండియా అమెరికాని 1000 ఏళ్ళైనా కూడా దాటదు. ఇదే మైండ్ సెట్తో మనం ఉంటే బయటికి రండి. ఎవరి వల్ల అయితే ఈ ఈ సొసైటీలో ఈ క్యాస్ట్ డివిజన్ వచ్చిందో, ఎవరు బ్రాహ్మిన్స్ వల్ల అయితే క్యాస్ట్ డివిజన్ వచ్చిందో, మనం సొసైటీ ముందుకు వచ్చి క్షమాపణ అడిగి సారీ చెప్పి అందరూ కలిసి ఉండండి అని మనం పాటుపడాలి. అందరూ కలిసి ఉండడానికి పాటుపడాలి. ఈ క్యాస్ట్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ చేసుకోవాలి పెళ్ళిళ్ళు, వాళ్ళ క్యాస్ట్ సంఘాలు, క్యాస్ట్ ఇది అది అది ఇంకంతా మొత్తం పెంట చేసి పెట్టాం. ఇండియాని ఎట్లా బ్రేక్ చేయాలో అట్లా బ్రేక్ చేసి పెట్టాం. ఇప్పుడైనా మనకి బుద్ధి వచ్చి మనం మారుతామని ఆశిస్తున్నాను. నమస్కారం. మీరు ఎప్పుడైనా నట్టువాంగం చూసారా? నట్టువాంగం ఏంటంటే, నట్టువాంగం ఇట్ టాక్స్ అబౌట్ బ్యాలెన్స్ ఇన్
డ్యాన్స్. సో ఈ బ్యాలెన్స్ లైఫ్లో ఉండాలి అంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మనకు ఉండాలి. సో బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మనకు ఉండాలి అంటే ఈక్వానిమిటీ ఉండాలి. ఈక్వానిమిటీ స్టార్ట్స్ ఫ్రమ్ లవ్, కంపాషన్ అండ్ ఈక్వాలిటీ. డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అలాంగ్ విత్ సుబాకు సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అలాంగ్ విత్ సుబాకు. సో ఈ మధ్యన నేను ఒక కొత్త కాన్సెప్ట్ చూశానండి, స్పిరిచువల్ బెగ్గింగ్. ఒక ఆర్గనైజర్ ఉంటాడు, స్పిరిచువల్ పర్సన్ అనే ముసుగులో తిరుగుతూ ఉంటాడు. సామూహిక హోమం అని ఒక కార్యక్రమం పెట్టి ఒక ప్రవచనకర్తను పిలుస్తాడు. అందరి దగ్గర 10,000 నుండి 20,000, 30,000, 40,000, 50,000, కొంతమంది ₹1,00,000 కూడా తీసుకుంటాడు. దాదాపుగా 50 to 60 లక్షలు దండుతాడు. అందులో దాదాపుగా ఒక 15 లక్షలు ఖర్చు అవుతుంది కార్యక్రమానికి. మిగతా 30 లక్షలు వీడి జేబులోకి వెళ్తాయి, 40 లక్షలు వీడి జేబులోకి వెళ్తాయి. అందులో సగం ఆ ప్రవచనకర్త, సగం ఈడ. వీళ్ళిద్దరూ బిజినెస్ చేసుకుంటారు. ఏం బిజినెస్ ఇది అంటే స్పిరిచువల్ బిజినెస్. ఇప్పుడు హోమం అనేది మనం చేస్తే వస్తుందండి మనకు ఫలితం. దేవుడికి మనం దండం పెట్టుకుంటే వస్తుందండి. మన తరపున ఎవడో దండం పెట్టుకుంటే మనకు ఫలితం రాదు. గుర్తుపెట్టుకోండి. మనమే దండం పెట్టుకోవాలి, మనమే అడగాలి. ఇంకా అడగలేని పరిస్థితిలో మనం ఉంటే తప్ప మిగతా ప్రతి టైంలోనూ మనమే అడగాలి. ఇంకా మాట్లాడలేము, అడగలేము, మన పరిస్థితి బాగాలేదు, అనారోగ్యంతో మనం ఉన్నాము అన్నప్పుడు ఎవరైనా అడగచ్చు. బట్ మనమే అడగాలి. ఇప్పుడు ఈ ప్రవచనకర్త ఫేస్ చూసుకుని అందరూ అట్రాక్ట్ అయ్యి దానికి నమోదు చేసుకుంటారు, వచ్చేస్తారు, డబ్బులు పెడతారు. ప్రవచనకర్తని పాపం ఆ ప్రవచనకర్త దగ్గరికి కూడా రానివాడు ఆర్గనైజర్. ఓ ఫోటో కూడా తీసుకునేవాడు. ఎంత కష్టపడి ఎంత డబ్బులు పెట్టిన దానికి ఏమీ ఉండదు. మనం అక్కడ కూడా అవమానపడి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇలాగే కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు. ఈ మధ్యన 5,000తో స్టార్ట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ కన్సల్టేషన్కి 5,000 అంటండి. నిజంగా డబ్బులు అడిగేవాడు నిజమైన ఆస్ట్రాలజర్ కాదు. అసత్యంలో ఉన్నవాడు వాడు, చీకటిలో ఉన్నవాడు వాడు. ఇది మీరు తెలుసుకోండి. అర్థమైందా? సో వాడు ఏమంటాడు, 5,000 తీసుకుంటాడు, మీ గురించి ఏదో చెప్తాడు. ఈ శాంతి అంటాడు, ఆ గ్రహశాంతి అంటాడు, ఈ హోమం అంటాడు, ఆ అభిషేకం అంటాడు. అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, ఇంకో ₹1,00,000 మీ చేతి ఖర్చు పెట్టిస్తాడు. పురోహితులు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వాటా ఇచ్చుకుని వీడి వాటా తీసేసుకుంటాడు. అంటే ఇది ఎలా ఉందంటే అండి, ఈ స్పిరిచువల్ బిజినెస్లో మనం విక్టిమ్ అవ్వకూడదు. ఈ రిలీజియస్ బిజినెస్లో మనం విక్టిమ్ అవ్వకూడదు. విక్టిమ్ అవ్వకుండా ఉండాలి అంటే దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ. అంతేనా? రిలీజియన్ అంటే ఒక రెస్ట్రిక్షన్స్, ఒక మనుషులు వాళ్ళ స్వార్థం కోసం నిర్మించుకున్నది. దేవుడనే వ్యక్తిని, దేవుడనే ముసుగులో జనాల్ని భయపెట్టే ఒక ఇన్స్టిట్యూషన్. వేరే స్పిరిచువాలిటీ ఈజ్ పర్సనల్ కనెక్షన్ విత్ గాడ్. ఆ స్పిరిచువాలిటీ ఉంటే నిజంగా చెప్తున్నాను, మీకు ఏ గ్రహశాంతులు అవసరం లేదండి, ఏ అభిషేకాలు అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు దేవుడితో మాట్లాడచ్చు, డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అవ్వచ్చు. మీరు అనుకుంటారు ఎవరైనా ఒక పెద్ద స్పిరిచువల్ పర్సన్, ఒక గురువునో, ఒక స్వామీజీనో, ఒక ఆచార్యజీనో ఎవరినైనా కలుద్దాం, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారని. మనకి లోపల ఇంట్యూషన్ ఉంటుందండి, అది బెస్ట్ గైడ్. మన పేరెంట్స్ బెస్ట్ గైడ్, మన గ్రాండ్ పేరెంట్స్ బెస్ట్ గైడ్. వీళ్ళకి దండం పెట్టడం అనేసి వాళ్ళెవరికో దండం పెట్టడం ఏంటండి? మీరు ఒక్కొక్కరిని చూస్తున్నారు కదా, వాళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎన్నెన్ని అత్యాచారాలు చేశారు. ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకుని డెసిషన్ తీసుకుని ఇప్పుడైనా మనం మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనకి స్పందిస్తారు. థ్యాంక్ యూ.